ఇప్పుడు నేను చెప్పబోతున్న స్టోరీ బ్రెజిల్లో ఒక హోటల్లో జరిగిన యథార్థన సంఘటన. థామస్ అనే ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన సంఘటన ఇప్పుడు స్టోరీలా చెప్పబోతున్నాను. థామస్ బ్రెజిల్లో ఒక రోజు ఒక హోటల్లో స్టే చేయాల్సి వచ్చింది. అయితే అతనికి ఆ హోటల్లో ఉండే రూమ్ నెంబర్ 310 అతనికి ఇచ్చారు. అయితే అక్కడ పనిచేస్తున్న ఒక అమ్మాయి పొరపాటున కూడా 313 రూమ్ దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పింది. అయితే అతను రూమ్ కి వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత అసలు ఆ అమ్మాయి ఎందుకు రూమ్ నెంబర్ 313 దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పింది అని ఆలోచించాడు. అయితే తర్వాత అతనికి ఆ రూమ్ లో ఏముందో అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువైంది. అయితే అతను వెంటనే ఆ రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ కి ఉన్న చిన్న కీ హోల్ నుంచి లోపలికి చూశాడు. అతనికి ఆ రూమ్ లో ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి తెల్ల గౌన్ వేసుకొని గోడకు దగ్గరగా నిలబడి ఉంది. ఆ అమ్మాయి శరీరం చాలా తెల్లగా ఉంది. జుట్టు విరబూసుకొని అలాగే కదలకుండా నిలబడి ఉంది. ఆ అమ్మాయి గోడ వైపు తిరిగి నిలబడి ఉండడంతో థామస్ ఆ అమ్మాయి ఫేస్ ని చూడలేకపోయాడు. అయితే మధ్యాహ్నం అవ్వడంతో అతను లంచ్ చేయడానికి కిందికి వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఆ హోటల్లో పనిచేసే అమ్మాయి వచ్చి అతన్ని ఆ రూమ్ దగ్గరికి వెళ్ళొద్దు అని మళ్ళీ చెప్పింది. అయితే అతను లంచ్ అయిన తరువాత తను అతని రూమ్ కి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాత్రి కిందికి డిన్నర్ కి వచ్చేటప్పుడు అతను రూమ్ నెంబర్ 313 లోకి మళ్ళీ చూశాడు. ఈసారి అతనికి మొత్తం ఎర్రగా ఉండి మధ్యలో ఒక నల్ల చుక్క ఉన్న ఆకారం కనిపించింది. ఇదేంటో అర్థం కాలేదు అని అతను కిందికి డిన్నర్ చేయడానికి వచ్చాడు. ఈసారి అక్కడ పనిచేసే అమ్మాయి మళ్ళీ అదే మాట చెప్పింది. అయితే ఈసారి అతను ఆ అమ్మాయిని అసలు రూమ్ లో ఉన్నది ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి రూమ్ లో ఎవరు లేరు అని చెప్పింది. ఆ రూమ్ ను చాలా రోజుల కిందట మూసివేశారని చెప్పింది. అతను ఆమెను ఎందుకు ఆ రూమ్ ని మూసివేశారని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి అతనికి అసలు విషయం చెప్పింది. ఒక నెల రోజుల క్రితం ఆ రూమ్ ని ఇద్దరు భార్య భర్తలు తీసుకున్నారని, అయితే ఆమె భర్త ఆ రోజు రాత్రి ఆమె పడుకున్న తరువాత అతి కిరాతకంగా ఆమెను హత్య చేశాడని, అప్పటి నుంచి ఆ అమ్మాయి అదే రూమ్ లో తెల్ల గౌన్ వేసుకుని హోటల్లో పనిచేసే చాలా మందికి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. అందువలన ఆ రూమ్ మూసివేశారని చెప్పింది. అయితే ఆమె కళ్ళు చాలా ఎర్రగా రక్తంలో తడిసినట్టుగా ఉంటుందట. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. అతను డిన్నర్ కి వచ్చే ముందు అతనికి ఆ రూమ్ లో కనపడింది చనిపోయిన అమ్మాయి యొక్క ఎర్రని కన్ను అన్నమాట. అంటే ఇతను ఇటువైపు నుండి చూస్తున్నప్పుడు ఆ దెయ్యం అటువైపు నుండి చూస్తుంది అన్నమాట. ఇతను చూసిన ఆ ఎర్రటి ఆకారం ఆ దెయ్యం యొక్క కన్ను అన్నమాట. అది తలుచుకుంటేనే అతనికి గుండెల్లో గుబులు మొదలైంది. అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అతను తన రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు. చాలా సేపటి తర్వాత ఎలాగోలాగా నిద్ర పట్టింది. అతను ఆ తర్వాత రోజు ఉదయం తన రూమ్ తలుపులు తీయలేదు. అక్కడ పనిచేసే సిబ్బంది ఆ రూమ్ తలుపులు బద్దలు కొట్టారు. తరువాత అక్కడున్న అతనిని చూసి ఒక్కసారిగా భయపడ్డారు. అతను పడుకున్న బెడ్ మీద మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది. అతని కళ్ళ నుండి గుండె వరకు అన్ని బయటకు వచ్చి అతి దారుణంగా చనిపోయి ఉన్నాడు. ఈ సంఘటన తర్వాత ఆ హోటల్ పూర్తిగా మూసివేయబడింది. ఇంకొద్ది రోజుల తర్వాత ఆ బిల్డింగ్ కూల్చేశారు. కానీ ఏ తప్పు చేయని థామస్ మాత్రం భూతానికి బలి కావాల్సి వచ్చింది. ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.